ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరీక్షా ఫలితాలు విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా మదిగొండ మండలానికి చెందిన వైశాలి ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఫెయిల్ అవ్వడంతో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బలవన్మరణానికి పాల్పడింది. అటు మంచిర్యాల జిల్లాలో కూడా మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఫెయిల్ కావడంతో తేజస్విని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో విద్యార్థుల కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఇలా రిలీజ్ అయ్యాయో లేదో, ఫెయిల్ అయిన వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారంటూ కూడా మనకు తెలుస్తోంది. ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న న్యూస్ మనం చూస్తున్నాము. సో ప్రెసెంట్ అప్డేట్ ఏంటి? ఇప్పటికే ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలోని వేకదాని వైశాలి అనే ఒక విద్యార్థిని ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు వెలువడిన కాసేపటికే ఇంట్లో ఎవరు లేని సమయంలో వాళ్ళ తల్లిదండ్రులు కూడా మధ్యతరగతి కుటుంబం వాళ్ళంతా రెక్కార్డుగా అది మొత్తానికి తల్లిదండ్రులు బయటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఒకసారి ఉరి వేసుకొని ఆత్మహత్యానికి పాల్పడిన ఘటన ఉంది. మొత్తానికైతే తర్వాత ఇంటికి వచ్చినటువంటి తల్లి ఎంతసేపటికి డోర్ తీయడంతో పక్కన వాళ్ళ సహకారంతో డోర్లు పగలగొట్టిన తర్వాత లోపలికి వెళ్తే పాప బ్యాగ్ వేలాడుతున్న నేపథ్యంలో కన్నీరు మునేరిన ఘటన ఉంది. మొత్తానికైతే స్థానికులు తేరుకొని ఆ పాపను అక్కడి నుంచి ఉరితా నుంచి తీసేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొత్తానికైతే మాత్రం ఆమె మృతి చెందిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తున్నారు. మొత్తానికైతే ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు వాస్తవంగా చెప్పుకోవాలంటే ఖమ్మం ఉమ్మడి జిల్లా చూసుకుంటే కనుక ఒకవైపున ఖమ్మం జిల్లాలో మధుర నియోజకవర్గానికి చెందిన మధురపట్నానికి చెందినటువంటి వ్యక్తులు కూడా స్టేట్ లెవెల్లో 4-3 ర్యాంకులు సాధించుకున్న తరుణంలో ఒక్కసారిగా ఈ వకదాని వైశాలి అనే ఒక విద్యార్థిని మృతి మంది కలకలం రేపింది. మొత్తం తల్లిదండ్రులు కూడా కన్నీరు ముందు అవుతున్న ఘటన ఉంది. అయితే వాస్తవానికి ఎప్పటి నుంచో కూడా తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క ఇంటర్మీడియట్ ఫలితాలు కావచ్చు, 10th ఫలితాలు వచ్చిన తర్వాత అప్రమత్తంగా ఉండాలని ఒకవైపున విద్యాశాఖ అధికారులు ఉన్నారు. కాకపోతే అమ్మాయి ఒకసారి డిప్రెషన్ లోన్ అయిపోయి విద్యార్థిని ఒకసారి ఆత్మహత్య చేసుకున్న ఘటన మాత్రం ఆ కుటుంబానికి విషాదం మిగిల్చిందని చెప్పుకోవచ్చు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.